యేసయ్య పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. యేసయ్య నామములో మీ అందరికీ నా వందనాలు. యేసుక్రీస్తు ప్రభువు మహాకృపను బట్టి మరొక మంగళవారం దినం శ్రీలముగా అనేకుల నిమిత్తం ప్రార్థించడానికి, నశించిపోయే ఆత్మల పట్ల భారము కలిగి వారి రక్షణార్థం దేవుని సన్నిధిలో మొరపెట్టుకోవడానికి యేసుక్రీస్తు ప్రభువు మనకిచ్చినటువంటి గొప్ప అవకాశం. ఈ దినమున మనం ధ్యానించేటువంటి వాక్య భాగము సమూయేలు 2వ గ్రంథము 14వ అధ్యాయము మొదటి నుండి గమనించినట్లయితే, రాజు అబ్షాలోము మీద ప్రాణం పెట్టుకొని ఉన్నాడని సెరూయ కుమారుడైన యోవాబు గ్రహించి తెకోవా నుండి యుక్తిగల ఒక స్త్రీని పిలువనంపించి ఏడ్చుచున్న దానమైనట్టు నటించి దుఃఖ వస్త్రములు ధరించుకొని తైలం పూసుకొనక బహుకాలం దుఃఖపడిన దాని వలె ఉండి, నీవు రాజునొద్దకు వచ్చి ఈ ప్రకారం మనవి చేయవలనని దానికి బోధించెను. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమంటే యేసయ్య, వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడండి. వాక్యంలో ఉన్న సత్యములను గ్రహించినట్లుగా నీ ఆత్మ సహాయం దయచేయమని, వినువారును గ్రహించుటకు నీ కృపను అనుగ్రహించమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ దినమున మనం ధ్యానించేటువంటి స్త్రీ తెకోవా ఊరి స్త్రీ, యుక్తి కలిగినటువంటి స్త్రీ. ఈమె ఒక విషయాన్ని తనకు చెప్పినప్పుడు ఆమె దానిని వివరించి జ్ఞానముతో దానిని చెప్పగలిగినటువంటి స్త్రీ. ఆమె ఒక నటించగలిగినటువంటి స్త్రీ అని ఆమె గురించి చెప్పొచ్చు. ఆమె నటన ద్వారా ఆమె ఎవరినైనా ఏ విధము చేత అయినా ఒప్పించగలదు, మెప్పించగలదు. అంత జ్ఞానం కలిగినటువంటి స్త్రీ, వివేకము కలిగినటువంటి స్త్రీ, చాతుర్యం కలిగినటువంటి స్త్రీ, మంచి మాట నేర్పరితనము కలిగినటువంటి స్త్రీ. ఈమె తెకోవా ప్రాంతానికి చెందినటువంటి స్త్రీ. యెరూషలేమునకు సమీపంగా ఉన్నటువంటి తెకోవా అనేటువంటి ఊరికి చెందినటువంటి స్త్రీ. తెకోవా ప్రాంతంలో మరి పశుల కాపరి అయినటువంటి ఆమోసు కూడా తెకోవా ఊరి వాడే. చూడండి, ఆమోసు గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం చివరి భాగంలో ఇజ్రాయిళ్లను గూర్చి తెకోవాలోని పశుల కాపరులలో ఆమోసునకు కలిగిన దర్శన వివరము. ఈ ఆమోసు తెకోవా ప్రాంతానికి చెందినటువంటి వాడు. ఇజ్రాయిళ్ల గురించి మరి దర్శనము చెప్పినటువంటి ఆమోసు ప్రవక్త. ఈ విధంగా మరి తెకోవా ప్రాంతానికి చెందినటువంటి స్త్రీ. ఈమె ఎంతో జ్ఞానం కలిగింది, యుక్తి కలిగింది, మరి మాట నేర్పరితనం కలిగింది, ఎవరినైనా మెప్పించగలిగి ఒప్పించగలిగినంత మరి మంచితనం కలిగినటువంటి స్త్రీ అని చెప్పుకోవచ్చు. అబ్షాలోము మీద ప్రాణం పెట్టుకొని ఉన్నాడని సెరూయ కుమారుడైన యోవాబు గ్రహించి మరి రాజుతో అబ్షాలోమును ఐక్యపరచడానికి, రాజు యొద్దకు తిరిగి అబ్షాలోమును రప్పించడానికి మరి వేసినటువంటి ఒక ప్రణాళిక. చూడండి, ఈ తెకోవా స్త్రీ రాజు యొద్దకు వెళ్ళాలి, రాజుని అబ్షాలోముని సమాధానపరచాలి. ఎవరు ఈ అబ్షాలోము అంటే, అబ్షాలోము మరి దావీదు మహారాజు యొక్క కుమారుడు. ఎంతో ప్రేమించాడు, ఎంతో అందమైనటువంటి వాడు. అబ్షాలోము దావీదు మహారాజు యొక్క కుమారుడు. ఎందుకు అబ్షాలోము మరి దావీదు మహారాజుకి దూరం అయ్యాడు? ఎంతకాలం నుండి దూరంగా ఉన్నాడంటే చూడండి, 13వ అధ్యాయము 38వ వచనంలో, అబ్షాలోము పారిపోయి గెషూరునకు వచ్చి అక్కడ 3 సంవత్సరములు ఉన్న తర్వాత రాజైన దావీదు అమ్నోను మరణమాయననుకొని అతన్ని గూర్చి ఓదార్పు నొందినవాడై అబ్షాలోమును పట్టుకొనవలనని ఆలోచన మానెను. ఎవరి అమ్నోను? ఎందుకు అబ్షాలోము పారిపోయాడు? ఎందుకు 3 సంవత్సరాలు తండ్రికి దూరంగా ఉన్నాడు? అసలు దావీదుకు అబ్షాలోము మీద ఎందుకు కోపం? ఈ విషయాలు మనకు తెలవాలంటే సమూయేలు 2వ గ్రంథము 13వ అధ్యాయము 1 నుండి చూడండి. దావీదు కుమారుడు అబ్షాలోమునకు తామారను ఒక సుందరివతియగు సహోదరి ఉండగా దావీదు కుమారుడగు అమ్నోను ఆమెను మోహించెను. దావీదు కుమారుడు అమ్నోను, తామారు కూడా దావీదు కుమారుడు. దావీదు తనకు భార్యలు అనేక మంది ఉన్నందున
ఒక భార్యకి అమ్నోను పుట్టాడు. మరొక భార్యకి తామారు పుట్టింది. తామారు యొక్క అన్న అబ్షాలోము. ఈ విధంగా తల్లులు వేరైనప్పటికి కూడా వీరందరికీ తండ్రి ఒక్కడే, దావీదు మహారాజు. అయితే అమ్నోను అబ్షాలోము యొక్క చెల్లి తామారు సుందరవతి ఆమె చాలా సుందరవతి. ఆమెను మోహించాడు, ఆమెను ప్రేమించాడు, ఆమె మీద కన్ను వేశాడు కనుక ఆమె కన్యక అయినందున ఆమెను ఏ విధంగా మోహించి ఆమెతో తన కోరికను తీర్చుకోవాలో అతనికి అర్థం కానటువంటి పరిస్థితులలో అతని బంధువు అయినటువంటి ఒక వ్యక్తి అతనికి ఏమని సలహా ఇచ్చాడో చూడండి. 3వ వచనంలో, అమ్నోనుకు మిత్రుడు ఒకడు ఉండెను. అతడు దావీదు సహోదరుడైన షిమ్యోను కుమారుడు. అతని పేరు యెహోనాదాబు. ఈ యెహోనాదాబు బహు కపటము గలవాడు. అతడు రాజకుమారుడవైన నీవు నానాటికి చిక్కిపోవుటకు హేతువేమని సంగతి నాకు తెలియజెప్పుమనగా, అమ్నోను, నా తమ్ముడగు అబ్షాలోము సహోదరి అయిన తామారును నేను మోహించి ఉన్నాను అని అతనితో చెప్పగా, ఈ కపటము కలిగినటువంటి దుర్మార్గుడైనటువంటి అమ్నోను యొక్క మిత్రుడు ఏమని సలహా ఇచ్చాడంటే, నీవు రోగివై ఉన్నట్టు నటించు, తామారు చేతి వంట తినాలని నువ్వు ఆశపడుతున్నట్టుగా రాజుకి వర్తమానం పంపించు. తామారును పంపించి నా కొరకు వంట చేయించమని తండ్రి అయినటువంటి దావీదును వేడుకో. అప్పుడు తామారు నీ ఇంటికి వచ్చి వంట చేస్తుంది. ఆ వంట చేసిన సమయంలో నీకు ఆమె మీద ఉన్నటువంటి మోహం, ఆమె మీద ఉన్నటువంటి నీ కోరికను తీర్చుకోమని ఈ కపటము కలిగినటువంటి మిత్రుడు యెహోనాదాబు సలహా మేరకు అమ్నోను ఏం చేశాడంటే, దావీదుకి, తన తండ్రి అయినటువంటి దావీదుకి వర్తమానం పంపించాడు. నేను మరి రోగినై ఉన్నాను, అస్వస్థతగా ఉన్నాను, అనారోగ్యంతో ఉన్నాను కాబట్టి నా చెల్లి అయినటువంటి తామారును పంపించి ఆమె చేతి వంట తినాలని నేను ఆశపడుతున్నా అన్నప్పుడు, తండ్రి మరి తనకి చెల్లెలు కాబట్టి అన్నకి అనారోగ్యంగా ఉంది, వెళ్ళి వంట చేసి పెట్టమని ఒక తండ్రిగా ఒక ఒక మాట చెప్పాడు తన కుమార్తె తామారుకి. తామారు వెళ్ళి అన్నకు వంట చేసింది. మరి వంట చేసినటువంటి ఆ రొట్టెలను అన్నకు అందించాలని మరి పనివారితో పంపించినప్పుడు ఆ అన్న ఏం చేశాడంటే, కుయుక్తి కలిగినటువంటి దుర్మార్గుడైనటువంటి అమ్నోను ఏం చేశాడంటే, చూడండి 11వ వచనం, 13వ అధ్యాయము 11వ వచనంలో, అయితే అతడు భుజింపవలనని ఆమె వాటిని తీసుకొని వచ్చినప్పుడు అతడు ఆమెను పట్టుకొని, నా చెల్లి రమ్ము నాతో శయనించుమని చెప్పగా, ఆమె, నా అన్న, నన్ను అవమానపరచకుము, ఇలాగూ చేయట ఇజ్రాయిలకు తగదు. చూడండి ఎంత చక్కగా మాట్లాడుతుందో. అన్న, నన్ను అవమానపరచకు, ఇలాగూ చేయట ఇజ్రాయిలకు తగదు, ఇటు జార కార్యము నీవు చేయవద్దు. నా అవమానం నేనెక్కడ దాచుకుందును? నీవును ఇజ్రాయిలలో దుర్మార్గుడు వగుదువు. అయితే ఇందును గూర్చి రాజుతో మాట్లాడము, అతడు నన్ను నీకియ్యకపోడు అని చెప్పినను అతడు ఆమె మాట వినక ఆమెను బలవంతము చేసి అవమానపరిచి ఆమెతో శయనించెను. చూసారా ఎంత దుర్మార్గుడు! ఒక అన్నగా ఆమె ప్రేమించి అనారోగ్యంగా ఉన్నటువంటి తన అన్నకి ఆహారాన్ని సిద్ధపరచడానికి వచ్చిన సమయంలో అబ్షాలోము యొక్క చెల్లి అక్కడికి వచ్చి అమ్నోనుకు వంట చేసి పెట్టినప్పుడు బలవంతంగా ఆమెను పట్టుకొని ఆమెను అవమానపరిచి ఆమెను పాడు చేసినటువంటి పరిస్థితులలో ఆమె సలహా ఇచ్చింది, అన్న, ఒకవేళ నీవు నన్ను ఇష్టపడినట్లయితే నా తండ్రి నన్ను నీకు ఇయ్యకపోడు, నన్ను అవమానపరచకు, నీవు కూడా ఇజ్రాయిలలో దుర్మార్గుడుగా ఎంచబడతావు, నా మాట ఆలకించు అని ఆమె ఎంత బతిమాలుకున్నప్పటికీ కూడా అతడు దానిని అంగీకరించలేదు. తన ఆశను, తన కోరికను తీర్చుకున్నాడు. అప్పుడు 15వ వచనం చూడండి. అమ్నోను ఇలాగు చేసిన తర్వాత ఆమె ఎడల అత్యధికమైన ద్వేషం పుట్టి, అది వరకు ఆమెను ప్రేమించినంతకంటే అతడు మరి ఎక్కువగా
ఆమెను ద్వేషించి లేచి పొమ్మని ఆమెతో చెప్పగా, ఆమె నన్ను బయటకు తోలివేయుట వల్ల నాకు నీవిప్పుడు చేసిన కీడు కంటే మరి ఎక్కువ కీడు చేయకుమని చెప్పాను. అతడు ఆమె మాట వినక తన పనివారిలో ఒకని పిలిచి, దీన్ని నా నా యొద్ద నుండి వెళ్ళగొట్టి తలుపు గడియ వేయమని చెప్పాను. కన్యకలైన రాజకుమార్తెలు వివిధ వర్ణములు గల చీరలు ధరించువారు. ఆమె అట్టి చీర ధరించి ఆమె ఒకటి ధరించి ఉండెను. పనివాడు ఆమెను బయటకు వెళ్ళగొట్టి మరలా రాకుండానట్లు తలుపు గడియ వేశాను. చూసారా ఎంత దుర్మార్గకరమైనటువంటి కార్యం అక్కడ జరిగిందో. అప్పుడు ఆమె తన నెత్తి మీద బుగ్గి పూసుకొని తాను కట్టుకున్న వివిధ వర్ణములు గల చీరను చింపి నెత్తి మీద చెయ్యి పెట్టుకొని ఏడ్చుచూ పోగా, మరి తన అన్న అయినటువంటి అబ్షాలోము చూశాడు. తన అన్న అయినటువంటి అబ్షాలోము చూసి ఆమె విషయంలో, ఆమె వేషము, ఆమె పరిస్థితి, ఆమె నెత్తి మీద పోసుకున్నటువంటి బుగ్గిని చూసి, ఆమె చీరని చింపేసుకొని మరి దుఃఖాక్రాంతురాలై ఉన్నట్లుగా ఆమె కనబడ్డప్పుడు అబ్షాలోముకి ఆమె యొక్క పరిస్థితి అర్థమైపోయింది. ఆమెని ఆదరించాడు. అతడు నీ అన్నే కదా, ఇందును గూర్చి చింతపడవద్దని ఆమెను ఆదరించి పంపించేశాడు. కానీ మరి దావీదు కూడా బహు రౌద్రము కలిగిన వాడై ఉన్నాడు. అయినప్పటికీ కూడా మరి ఏమీ చేయలేనటువంటి పరిస్థితులలో అబ్షాలోము తన చెల్లిని ఆదరించి పంపించేశాడు. తన చెల్లెని ఆదరించి తన ఇంట్లో ఉంచుకున్నాడు. కానీ అబ్షాలోము తన మనస్సులో మాత్రం అమ్నోను మీద పగబెట్టుకున్నట్టుగా చూస్తున్నాం. 22వ వచనంలో అబ్షాలోము తన అన్నయ్య అమ్నోనుతో మంచి చెడ్డలు ఏమీయో మాట్లాడక ఊరకుండెను. కానీ తన సహోదరియగు తామారును బలవంతము చేసినందుకై అతని మీద పగ ఉంచెను. చూసారా, మనసులో వేదన ఉంది, తన మనసులో బాధ ఉంది, తన మనసులో పగబెట్టుకున్నాడు. అమ్నోను తన అన్నే, కానీ తన చెల్లెల విషయంలో మరి చేసినటువంటి దుర్మార్గమైనటువంటి కార్యాన్ని బట్టి తన మనసులో పగ ఉంచుకున్నాడు, తన మనసులో పగ పెట్టుకున్నాడు. ఎప్పుడు అవకాశం దొరుకుద్దా అని. కానీ ఏమి చేయలేకపోతున్నాడు. చూడండి, 2 సంవత్సరాల తర్వాత అవకాశం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు అబ్షాలోము. చూడండి 23వ వచనంలో, 2 సంవత్సరములైన తర్వాత ఎఫ్రాయిమునకు సమీపం మందుండు బయల్దాసోరులో అబ్షాలోము గొర్రెల బొచ్చు కత్తిరించు కాలం రాగా అబ్షాలోము రాజకుమారులందరినీ విందుకు పిలిపించెను. అబ్షాలోము రాజునొద్దకు వచ్చి, చిత్తగించుము, నీ దాసునైన నాకు గొర్రెబొచ్చు కత్తిరించు కాలం వచ్చను. రాజువైన నీవును నీ సేవకులను విందుకు రావాలని నీ దాసునైన నేను కోరుచున్నానని మనవి చేయగా, రాజు, నా కుమారుడా, మమ్మను పిలవవద్దు, మేము నీకు అధిక భారముగా ఉందము, మేమందరము తగదని చెప్పినను అబ్షాలోము రాజును బలవంతము చేశాను. అయితే దావీదు వెళ్ళనొల్లక అబ్షాలోమును దీవించి పంపగా, అబ్షాలోము, నీవు రాకపోయిన ఎడల నా అన్నయ్యకు అమ్నోనుతో కూడా వచ్చినట్లు సెలవిమ్మని రాజుతో మనవి చేయగా, అతడు నీ యుద్ధకు ఎందుకు రావాలని రాజు అడగగా, అబ్షాలోము అతని బతిమాలినందున రాజు అమ్నోనును తన కుమారులందరూ అతని యుద్ధకు పోవచ్చునని సెలవిచ్చాను. చూసారా, ఈ విధంగా అబ్షాలోము గొర్రెల యొక్క బొచ్చు కత్తిరించే సమయంలో, అతను విందు చేయించేటువంటి సమయంలో దావీదు మహారాజుని విందుకు ఆహ్వానించాడు. దావీదు మహారాజు విందుకు వెళ్ళలేకపోయాడు. అయితే అబ్షాలోము మాత్రం విడిచిపెట్టలేదు. నా అన్నలనైనా పంపించండి, వారికి నేను విందు చేయవలసి ఉంది. పండుగ సమయం, మరి రాబడి అధికంగా వచ్చే సమయంలో, విందు చేసుకునేటువంటి సమయంలో నా అన్నలకి మరి గొప్ప ఆహ్వానాన్ని పలుకుతున్నా అన్నప్పుడు అమ్నోనునైనా పంపించమని బతిమాలుకున్నప్పుడు దావీదు మహారాజు అమ్నోనును అతని యొక్క కుమారులను పంపించినప్పుడు అవకాశము చూసి వారు ద్రాక్షారసము బాగా త్రాగినటువంటి సమయంలో మరి అబ్షాలోము సెలవిచ్చాడు. ఏంటంటే, మరి అమ్నోనును చంపివేయవలనని ఆజ్ఞాపించాడు. అక్కడున్నటువంటి వారు
అక్కడ ఉన్నటువంటి వారు మరి గమనించుకుంటా ఉన్నారు. మరి అబ్షాలోము యొక్క మనసులో అమ్నోను మీద పగ ఉంది కనుక అవకాశము చూసి మరి అమ్నోనును చంపివేయాలని మరి ఆదేశించాడు. చూడండి 32వ వచనంలో, దావీదు సహోదరుడైన షిమ్యాకు పుట్టిన యెహోనాదాబు దీన్ని చూచి, రాజకుమారులైన యవనులందరినీ వారు చంపిరని నా ఏలిన వాడవగు నీవు తలంచవద్దు, అమ్నోను మాత్రమే మరణమాయెను. ఏలయనగా అతడు అబ్షాలోము చెల్లెలైన తామారును బలవంతం చేసిన నాట నుండి అబ్షాలోము అతన్ని చంపవలెనని తాత్పర్యంతో ఉండెనని అతని నోటి మాటను బట్టి నిశ్చయించుకొనవచ్చును. ఈ విధంగా అబ్షాలోము అమ్నోనును చంపివేసి 3 సంవత్సరాలు తండ్రికి దూరంగా ఉన్నాడు. తండ్రి అయినటువంటి దావీదు అబ్షాలోమును ఎంతో ప్రేమించాడు. తన ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నటువంటి అబ్షాలోము అమ్నోనును చంపిన కారణంగా తండ్రి ఏమైనా నన్ను చేస్తాడేమో, తండ్రి నన్ను మరి ఏ విధంగా శిక్షిస్తాడో, ఏ విధంగా నన్ను మరి బాధ పెడతాడో అని గ్రహించి అబ్షాలోము ఆ విధంగా పారిపోయి 3 సంవత్సరాలు తండ్రికి దూరంగా ఉన్నటువంటి పరిస్థితులలో మరి 3 సంవత్సరాల తర్వాత తండ్రికి అబ్షాలోము గుర్తొస్తున్నాడు. నా పెద్ద కుమారుడు అమ్నోను చనిపోయాడు, మరి అబ్షాలోము దూరమైపోయాడు, ఏ విధంగా నేను జీవించగలను, ఏ విధంగా నేను నెమ్మది పొందగలను అని తన మనసులో అబ్షాలోము గురించి ఆయన ఆలోచన చేస్తున్న సమయంలో మరి దావీదు యొక్క అక్క సెరూయ కుమారుడైనటువంటి యోవాబు మరి దావీదు యొక్క ఆలోచనలు గమనించాడు గనుక తెకోవా నుండి యుక్తి గల ఒక స్త్రీని పిలువనంపించి దావీదుకును అబ్షాలోమునకును సంధి కలగజేయుటకు, అంటే వారికి సమాధానాన్ని కలగజేయుటకు, తిరిగి తండ్రి తన కుమారుని చేర్చుకున్నట్లుగా మరి ఆయనకు బోధించి మరి ఆయనకి అర్థమయ్యే రీతిలో నీవు ఆయనతో మాట్లాడాలా అని తెకోవా ప్రాంతం నుండి యుక్తి కలిగినటువంటి ఒక స్త్రీని మరి యోవాబు పిలిపించాడు. ఈ సమయంలో మరి ఈ సమయంలో మరి ఈ విషయాన్ని మనం ధ్యానిస్తున్నాం. చూడండి 14వ అధ్యాయము సమూయేలు 2వ గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనంలో, తెకోవా నుండి యుక్తి కలిగిన ఒక స్త్రీని పిలువనంపించి ఏడ్చుచున్న దానవైనట్టు నటించి దుఃఖవస్త్రములు ధరించుకొని తైలం పూసుకొనక బహుకాలము దుఃఖపోయిన దాని వలె ఉండి నీవు రాజునొద్దకు వచ్చి ఈ ప్రకారము మనవి చేయవలనని దానికి బోధించెను. నువ్వు ఏ విధంగా నటిస్తావో, ఏ విధంగా మరి నీ యుక్తి కలిగినటువంటి ఆలోచనల చేత మరి రాజుకు అర్థమయ్యే విధంగా నువ్వు ఏ విధంగా మాట్లాడతావో, కానీ నీవు మాత్రము రాజు దగ్గరికి వెళ్ళి నువ్వు మాట్లాడవలసి ఉంది అని తెకోవా నుండి ఒక స్త్రీని పిలిపించి ఆమెకు బోధించినప్పుడు ఆ యుక్తి కలిగినటువంటి స్త్రీ ఒక కథనల్లి ఆయనకు బోధిస్తుంది. చూడండి ఏ విధంగా మరి తండ్రిని కుమారుణ్ణి సమాధానపరుస్తుందో. చూడండి, సమాధానపరిచేవారు ధన్యులు అని మరి వాక్యంలో వ్రాయబడినట్లుగా సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. ఈ విధంగా తండ్రిని మరి కుమారుణ్ణి ఐక్యపరిచింది, సమాధానపరిచింది ఈ వివేకం కలిగినటువంటి స్త్రీ. మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనంలో సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. ఈ తండ్రికి కుమారునికి సమాధానాన్ని కలిగే విధంగా ఆమె ఒక కథను అల్లి ఆయనకు అర్థమయ్యే విధంగా బోధించింది. చూడండి, రాజు యొద్దకి ఆ స్త్రీ వచ్చింది. రాజు యొద్దకు వచ్చి ఒక స్త్రీ నటించాలంటే అంత సామాన్యమైన విషయం కాదు. దావీదు మహారాజు, గొప్పవాడు, జ్ఞానం కలిగినవాడు, ఎదుటివారు నిల్చున్నప్పుడు వారి యొక్క ఆలోచనలను గ్రహించగలిగినటువంటి వివేకం కలిగినటువంటి వాడు, దేవుని ఆత్మ కలిగినటువంటి వాడు దావీదు మహారాజు. చూసారా ఏ విధంగా ఈ స్త్రీ నటించింది. ఆమె నటనలో ఏదైనా తేడా వచ్చిందంటే ఆమె యొక్క తల ఎగిరిపోద్ది. చూడండి ఎంత ధైర్యం, ఎంత సాహసం చేసిందో చూడండి. ఆమె
దావీదు మహారాజు యొద్దకు వచ్చి ఏం మాట్లాడుతుందో 3వ వచనం, నీవు రాజునొద్దకు వచ్చి ఈ ప్రకారము చేయవలెనని దానికి బోధించెను. కాగా తెకోవ ఊరి స్త్రీ రాజునొద్దకు వచ్చి సాగిలపడి నమస్కారము చేసి, రాజా రక్షించుమనగా, ఆమె ఏదో ఒక బాధలో ఉన్నట్టుగా, ఆమె ఒక వేదనలో ఉన్నట్లుగా, రక్షించుము రాజా నన్ను రక్షించుము అని వేదనతో వచ్చింది. ఆమె తైలము పూసుకొనక బహుకాలము దుఃఖపడిన దాని వలె నటిస్తుంది. చూడండి, ఎన్నో రోజులుగా మరి వేదనతో ఉన్నట్టుగా, ఎన్నో రోజులుగా బాధతో ఉన్నట్లుగా, ఎన్నో రోజులుగా అనారోగ్యంతో మరి ఆమె భోజనము చేయని దాని వలె తలకు తైలం పూసుకొనక నటిస్తూ ఉంది. రాజు ఆ స్త్రీని పిలిపించి, ఏంటి నీ సమస్య ఏంటి అని అడిగాడు. చూడండి, రాజా రక్షించుమనగా రాజు, నీకేమి కష్టం వచ్చినని అడిగాను. అందుకు ఆమె, నేను నిజముగా విధవరాలను, నా పెనిమిటి చనిపోయాను. అయ్యా, నేను ఒక విధవరాల్ని, నా పెనిమిటి చనిపోయాడు. నీ దాసినైన నాకు 2 కుమారులున్నారు. వారు పొలంలో పెనుగులాడుచుండగా విడిపించువాడెవడునూ లేకపోయినందున వారిలో ఒకడు రెండవ వాడిని కొట్టి చంపెను. అయ్యా, నేను విధవరాల్ని, నా భర్త చనిపోయాడు, నాకు 2 కుమారులున్నారు. ఆ 2 కుమారులు పొలములో పెనుగులాడుతుండగా ఒకడు మరి ఒకడిని చంపేశాడు. కాబట్టి నా ఇంటి వారందరూ నీ దాసినైన నా మీదికి లేచి తన సహోదరుణ్ణి చంపిన వాడిని అప్పగించు. ఒక కుమారుడు ఇంకొక కుమారుని చంపేశాడయ్యా. అయితే మరి బంధువులందరూ వచ్చి, ఆ ఊరి వారందరూ వచ్చి ఆ చంపినటువంటి కుమారుణ్ణి, ఎవరైతే ఇంకొకరిని చంపాడో మరి ఆ చంపినటువంటి కుమారుని మాకు అప్పగించు అని నా మీదికి గొడవకొచ్చారు. తన సహోదరుని ప్రాణం తీసినందుకై మేము కూడా వాడిని చంపి హక్కుదారిని నాశనం చేతుమని మరి నా మీదకి వచ్చారయ్యా, నాకు న్యాయం తీర్చుమని. ఈలాగు వారు నా పెనిమిడికి భూమి మీద పేరైనను శేషమైనను లేకుండా మిగిలిన నిప్పురవ్వను ఆర్పివేయబోచున్నారని రాజుతో చెప్పగా, చూసారా, నా పెనిమిటి పేరైనను వారసుడైనను లేకుండా చేయాలని ఆ ఊరి వారు బంధువులు ఆ బ్రతికున్నటువంటి కుమారుని నాకు అప్పగించమని నన్ను తొందర చేస్తూ ఉన్నారు, గొడవ చేస్తూ ఉన్నారయ్యా. నా పెనిమిటి లేడు, నేను విధవరాల్ని, నా విషయంలో న్యాయం చేయమని రాజుని వేడుకుంటుంది. భూమి మీద పేరైనను శేషమైనను లేకుండా మిగిలిన నిప్పురవ్వను ఆర్పివేయబోచున్నారని రాజుతో చెప్పింది. చూసారా ఏ విధంగా ఆమె నటిస్తుందో, ఏ విధంగా కథ అల్లిందంటే, నేను విధవరాల్ని, నాకు 2 కుమారులు ఉన్నారు, నా మరి ఒక కుమారుడు ఇంకొక కుమారుని చంపేశాడయ్యా, బ్రతికున్న కుమారుని నాకు అప్పగించమంటున్నారు, నా భర్త యొక్క పేరైనను వారసుడైనా లేకుండా చేయాలనుకుంటున్నారు, నా విషయంలో న్యాయం చేయండి అని ఆమె వేడుకుంటుంది రాజుని. అప్పుడు రాజు ఏమన్నాడో చూడండి, 8వ వచనంలో, రాజు, నీవు నీ ఇంటికి పొమ్ము, నిన్ను గురించి ఆజ్ఞ ఇచ్చిన ఆమెతో చెప్పాను. అందుకు తెకోవా ఊరి స్త్రీ, నా ఏలినవాడ రాజా, దోషము నా మీదను నా తండ్రి ఇంటి వారి మీదను నిలుచునుగాక. రాజు సింహాసనమునకును దోషము తగలకుండునుగాక. రాజునకును రాజసింహాసనమునకును దోషము తగలకుండునుగాక అని రాజుతో అనెను. చూడండి ఎంత యుక్తిగా మాట్లాడుతుంది. నా ఏలినవాడ రాజా, దోషము నా మీద నా తండ్రి ఇంటి వారి మీద నిలుచునుగాక. నీ సింహాసనమునకు నీకును దోషం తగలకుండునుగాక అన్నప్పుడు రాజు, ఎవడైనను దీన్ని గురించి నిన్నేమైను అని ఎడల వాడిని నా యొద్దకు తోడుకొని రమ్ము అని రాజు ఆమెకు ధైర్యం ఇచ్చి మరి ఆమెను పంపివేస్తున్నప్పుడు, ఎవరైనా నిన్ను ముట్టితే నాకుతో చెప్పమని మరి రాజు ఆమెకు చెప్పినప్పుడు 11వ వచనంలో చూడండి, అప్పుడు ఆమె, రాజవైన నీవు నీ దేవుడైన యెహోవాను స్మరించి హత్యకు ప్రతిహత్య చేయువారు నా కుమారుని నశింపజేయకుండా ఇకను నాశనము చేయుట మాన్పించుమని మనవి చేయగా, రాజు, యెహోవా జీవముతోడు, నీ కుమారుని తల వెంట్రుకల్లో ఒకటైనను నేల రాలకుండునైను
అప్పుడు ఆ స్త్రీ, నా ఏలిన వాడవగు నీతో ఇంకొక మాట చెప్పుకుంటా, నీ దాసినగు నాకు దయచేయమని సెలవిమ్మని మనవి చేయగా రాజు చెప్పుమనెను. అందుకు ఆ స్త్రీ, దేవుని జనులైన వారికి విరోధముగా నీవెందుకు దీన్ని తలపెట్టి ఉన్నావు? రాజు ఆ మాట సెలవిచ్చుట చేత తాను వెళ్ళగొట్టిన తన వాణ్ణి రానియక తానే దోషియగుచున్నాడు. చూసారా, రాజు యొక్క కుమారుడు దూరమై ఉన్నప్పుడు ప్రజలందరూ అనుకుంటున్నారు రాజే తన కుమారుణ్ణి దూరం చేశాడు. తన కుమారుడు రాజు యొద్దకి రాలేకపోతున్నాడు. తండ్రి యొక్క కోపాన్ని బట్టి రాలేకపోతున్నాడు. ప్రజలందరూ చేసే తిరుగుబాటును బట్టి నేను నీ యొద్దకి వచ్చి వేడుకుంటున్నానయ్యా. మనమందరము చనిపోదుము కదా, నేలను ఒలికిన మీదట మరలా ఎత్తలేని నీటి వలె ఉన్నాం. చనిపోయిన వారు తిరిగి రారు కదా. నేల మీద పడ్డటువంటి నీటిని మళ్ళీ మనం ఎత్తగలమా? కాబట్టి ఆలోచించండి. ఒక కుమారుడు అమ్నోను చనిపోయాడు, అబ్షాలోము దూరమైపోయాడు. అబ్షాలోముని దూరంగా పెట్టినందున అబ్షాలోము మీద నీ కోపము ఉన్నందున అబ్షాలోము దూరమైపోయాడు. అయితే ప్రజలు అబ్షాలోముని కోరుకుంటున్నారు. అబ్షాలోము పక్షంగా నేను నీ యొద్దకు వచ్చా, కాబట్టి అబ్షాలోముని తిరిగి మరి రాజ్యంలోకి చేర్చుకోమని ఆమె వేడుకుంటుంది. చూడండి 15వ వచనంలో, జనులు నన్ను భయపెట్టిరి గనుక నేను దీని గూర్చి నా ఏలిన వాడగు నీతో మాట్లాడవచ్చు తిని. కాబట్టి నీ దాసురాలనగు నేను రాజు తన దాసినగు నా మనవి చొప్పున చేయునేమో. రాజు నా మనవి అంగీకరించి దేవుని స్వాస్థ్యము అనుభవింపకుండా నన్నును నా కుమారుని నాశనం చేయదలిచిన వాని చేతిలో నుండి తన దాసినగు నన్ను విడిపించునేమో అనుకుంటుని. నాకు న్యాయం చేయాలనుకున్నావు కదా నీవు. నా కుమారుని యొక్క తల వెంట్రుకలలో ఒక్కటి కూడా రాలదని నీవు నాకు ధైర్యం ఇచ్చావు కదా. అదేవిధంగా నీ కుమారుని తిరిగి రాజ్యానికి రప్పించుమని ఆమె రాజుని మనవి చేసుకుంది. ఈ విధంగా జ్ఞానముతో వివేకంతో యుక్తితో రాజుతో మాట్లాడడానికి తెగించినటువంటి స్త్రీ ప్రజల యొక్క ఆలోచనను గ్రహించి రాజు యొక్క మనసులో ఉన్నటువంటి వేదనను బాధను తొలగించి తండ్రితో తన కుమారుణ్ణి సమాధానపరిచి ఈ విధంగా సంధి చేసినటువంటి స్త్రీ. కాబట్టి ఇక్కడ రాజు వెంటనే ఆమె యొక్క ఆలోచనలను గ్రహించాడు. ఎవరు ఈ విధంగా నీకు ఆలోచన చెప్పి పంపించినటువంటి వారు ఎవరు? సెరూయా కుమారుడైనటువంటి యోవాబే కదా అని అతను చెప్పినప్పుడు ఆమె ఏ విధంగా రాజుని పొగుడుతుందో చూడండి. 19వ వచనంలో, యోవాబు నీకు బోధించిన అని ఆమెను అడిగినందున ఆమె ఇట్లను, నా ఏలినవాడా రాజా, నీ ప్రాణము తోడు చెప్పిన దానిని తప్పక గ్రహించుటకు నా ఏలినవాడవును రాజునగు నీ వంటి వాడొకడు లేడు. నీ సేవకుడు యోవాబు నాకు బోధించి ఈ మాటలన్నిటినీ నీ దాసినగు నాకు నేర్పెను. సంగతి రాజుతో మరుగు మాటలతో మనవి చేయుటకు నీ సేవకుడు యోవాబు ఏర్పాటు చేసెను. ఈ లోకమందు సమస్తమును ఎరుగుటయందు నా ఏలిన వాడవగు నీవు దేవదూతల జ్ఞానము వంటి జ్ఞానము గలవాడవు. అప్పుడు రాజు యోవాబుతో ఇలాగ సెలవిచ్చెను, ఆలకించుమో, నీవు మనవి చేసిన దానిని నేను ఒప్పుకొనుచున్నాను. యేసయ్య పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. రాజు ఆమె యొక్క మనవిని అంగీకరించాడు. యోవాబు యొక్క ఆలోచనలను గ్రహించాడు. ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకున్నాడు. ఆమె చక్కటి జ్ఞానముతో వివేకముతో ఒక కథను చెప్పింది. ఆ విధంగా రాజు గ్రహించుకొని అబ్షాలోమును తిరిగి తన తండ్రి యొద్దకు నడిపించడానికి ఆమె ఎంతో జ్ఞానముతో వివేకంతో మాట్లాడింది. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తండ్రితో ఐక్యపరచడానికి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోకి వచ్చాడు. మన పాపముల చేత అపరాధముల చేత చనిపోయినటువంటి మనలను యేసుక్రీస్తు ప్రభు తన శిలువ మరణము ద్వారా తండ్రితో ఐక్యపరిచాడు. కనుక మనము కూడా అనేకులను మరి తండ్రి యొద్దకు నడిపించాలి. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు మన కొరకు చేసినటువంటి త్యాగాన్ని బట్టి
యేసుక్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి రక్షణను అనేకులకు తెలియజేసి దేవుని రాజ్యానికి వారసులుగా చేద్దాం. అటువంటి గొప్ప కృప ప్రభు యేసుక్రీస్తు